ఎస్పీ న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్లోని బొమ్మూరులో గల గురుకుల సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందని హ్యూమన్ రైట్స్ సొసైటీ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎస్సీసెల్ చైర్మన్ టీడీపీ జిల్లా ఎస్సీసెల్ సెక్రటరీ కండవల్లి లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఫుడ్ బాగుందని, నెల నెలా ఇచ్చే సరుకులు బాగున్నాయని, బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉన్నాయని, గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల విద్యార్థులకు 1 పైసా కూడా రాలేదని, ఆ కారణం చేత ఇంకా కొన్ని సరుకులు స్టూడెంట్స్ కి ఇవ్వలేకపోతున్నామని వారు తెలిపారు. కాబట్టి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారికి, మాపై ఆఫీసర్ గారికి లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. మాకు ముఖ్యంగా వాటర్ ట్యాంకు, కొన్ని బాత్రూమ్స్ కావాలి. ఇంచుమించు 900 మంది బాలికలు ఉన్నారని, దీనిపై కలెక్టర్ గారికి, రూరల్ ఎమ్మెల్యే గారికి చెప్పి ఏర్పాటు చేస్తామని కండవల్లి లక్ష్మి వారితో మాట్లాడారు. ఉప్మా బాగుంటుంది మరి ఎందుకు వద్దు? కిచిడీలో పురుగులు వస్తాయి, ఎల్లకొమ్ము పాలు. ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పాలి. ఎవ్వరికి భయపడద్దు, అర్థమైందా? ఎవ్వరికి భయపడే ప్రసక్తి లేదు. ఎలా వచ్చాయి మమ్మీ ఒకసారి? ఉప్మా ఉప్మా ఏంటమ్మా? ఉప్మా కిచిడీ బాగుంటలేదు. ఆ 2 క్యాన్సిల్ ఏం చేద్దామా? మరి ఆ రోజు మీరు ఏం తింటారు? ఉప్మా నేనే వచ్చి వండుతాను తింటారా? ఉప్మా నేనే వచ్చి వండుతాను తింటారా? ఉప్మా నేనే వచ్చి వండుతాను తింటారా? మరి నేను వండుతా తింటా, మీ హాస్టల్ ఎంత ఎందుకు తింటావు? అది చెప్పండి.